మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీ మెల్లని చల్లని స్వరం వినడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క నాయన తండ్రి సమయాన్ని బట్టి సిద్ధపాటుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మరి మీరు మంచి ఆలోచన ఇచ్చి కేజీఎంకి తండ్రి అనేక సంవత్సరాలుగా ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ప్రభు. అందుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి స్త్రీలమైన మేము అవును ప్రభు తండ్రి బహు బలహీనులం నాయన. ఎప్పటికప్పుడు బలపడుతూ మీ సన్నిధిలో నేర్చుకుంటూ కుటుంబాలను కట్టుకుంటూ మీ దయలో సాగడానికి తండ్రి అనేక స్త్రీలని ప్రభు మీరు ఏర్పాటు చేసుకొని రోజు ఒక్కొక్కరు నాయన మీ మాటలు వినిపిస్తుండగా అందులో నుంచి అనేకమైన విషయాలు తండ్రి గ్రహించుకుని ఆత్మీయంగా ఎదగడానికి మరి కృప చూపుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం. దేవా నాయనా తండ్రి, మరి రోజు లింకు పెట్టి ప్రయాసపడుతున్న శారాను బట్టి పెద్దలు ఉన్నారు తండ్రి ప్రభువా, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, చక్కగా సమయానికి తండ్రి చేరి వస్తున్న సహోదరులందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇగో ప్రభువా, ఈ సమయంలోనైనా మరి జయమనక్క తండ్రి నడిపిస్తూ ఉండగా అక్కను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి తండ్రి వాక్యం చెప్తున్న మీ బిడ్డను కూడా తండ్రి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ లేఖనాల నుంచి మర్మాలు తండ్రి ప్రభువా మేము గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి. మరి మేలు క్షేమం కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన వింటున్న మేము మా కుటుంబాలకి మా సంఘాలకి మరి సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మరి అక్కడ సమీపించే దినాల్లో ఉంటూ ఉండగా ప్రభు మీ స్వరూపంలోకి మారి తండ్రి ఎదురు చూసే భాగ్యం కూడా దయచేయండి. సమయం గతించిపోతుందయా, కనికరించండి తండ్రి. ఇంకా రక్షణ లేని వారు, కుటుంబాలని సిద్ధపరచుకోలేని స్త్రీలు ఉంటూ ఉన్నారు నాయనా, సహాయం చేయండి ప్రభు. అందరూ కూడా మారు మనసు పొందాలని మీకు ఇష్టం, అందరూ రక్షణ పొందాలని మీకు ఇష్టం కనుక మీకు ఇష్టమైన కార్యం తండ్రి ప్రభు భూలోకంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాల్ని మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సెల్లుల ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. చక్కగా వినిపించడానికి కూడా కృప చూపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మ్యూట్ లో ఉన్నారు ఆంటీ, మ్యూట్ లో ఉన్నారు. ప్రార్థించిన షమీమును బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలండి. షమీము దేవుడు ఇంకా ఆత్మీయంగా ఆమెను బలపరుస్తూ సేవలో ఆమెను చక్కగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మ, మనం పాట పాడుకున్నామమ్మా, నేనే పాట పాడతాను. మరి మొన్ననే మనము ఈస్టర్ చేసుకున్నాము, మట్టలాదివారం అవన్నీ చేసుకున్నాం కదా. మరి ఆ కాలంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నలుగురు సువార్థికులు ఒక అంశాన్ని గురించి రాశారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా, యోహాన్ గారు రాశారు. మరి మట్టల ఆదివారం అని మరి మిషన్ చర్చెస్ వాళ్ళందరూ ఆచరిస్తూ ఉంటారు. దానికి తగ్గ పాట నేను పాడతానండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 158 పాట అండి, పాడుతున్నాను. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ పాయాకని రాజు భారవాహనమెక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే సియోను కన్యా ఎబ్రాయిలోను నీరాజు పేరు యూదుల రాజు. ఎబ్రాయి జనులను అబ్రాము కొడుకులను విభవ దేశము చేర్చు శుభరాజు ఈతండే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ ఎల్లో నీలోను నీరాజు పేరు యూదుల రాజే. ఎల్లా పాపుల బ్రోచు
కార్మిక రక్షకుడితడు, చల్లాని ప్రభువాని గోల్గాతా మ్రోగే. సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్, పూర్వీ రోమాలో నీరాజు పేరు యూదుల రాజు. సర్వరాష్ట్రికులకు పూర్వా పితరులతోను వరసింహాసనమిచ్చు వరదేశపు దేవుండితడు. సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్, వాసిగా హేబ్రీ కెల్లేనీలో రోమాయిలోను. హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు, మెస్సయ్యా దావీదు కొడుకా శ్రీ శుభములు. సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. చక్కగా మరి ఆ కాలంలో చూడండి, ఇది మన భారతదేశంలో మరి హిందువులు రక్షించబడి రాశారండి ఈ పాట. మరి ఎవరు రాశారో ఏమో కానీ చాలా చక్కగా మరి ఈ ఈ మట్టల ఆదివారము సియో మరి యెరూషలేముకు మరి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చిండేది నలుగురు సువార్తికులు రాశారండి. మత్తయి సువార్తలో మరి 21వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మరి యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో నలుగురు సువార్తికులు ఎంతో చక్కగా ఆనాడు జరిగిన మరి కళ్ళారా చూసిన వాళ్ళు చక్కగా రాశారు. దాన్ని బట్టి ఈ మరి మన భారతదేశంలో మరి చక్కగా పాటలు రాశారండి. ఆ పాట చాలా చక్కగా ఉంది, నాకైతే ఇష్టమైంది, పాడాను. మరి ఎంతమందికి ఇష్టమైందో తెలియదు. దేవునికి స్తోత్రము. మరి మన మధ్య సరళమ్మ గారు ఉన్నారు. బళ్ళారా బెంగళూరా కెజమ్మ? బళ్ళారి బెంగళూరు అండి, బెంగళూరు. అందరికీ చాలా సుపరిచితమే. ఇప్పటికి 4సారి ఏమో దేవుని వాక్యాన్ని అందించడము సాక్ష్యం కూడా చెప్పారు సోదరి. పాత కాలం నుంచి సోదరి చక్కగా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తగలుగుతున్నారు. వృద్ధ తల్లి మరి అక్కడ బెంగళూరులో దేవుని సంఘములో బ్రదర్ అసెంబ్లీలో స్త్రీల మధ్య పనిచేస్తూ ఉంటారు. బేసికల్లీ దే ఆర్ ఫ్రమ్ గిద్దలూరు అసెంబ్లీ, గిద్దలూరు ఊరు. వారి తల్లిదండ్రులు ఆయన ఉద్యోగాలను బట్టి వాళ్ళు అక్కడికి వచ్చారు. స్త్రీల మధ్య పనిచేస్తున్నారు. సోదరి మన అందరికీ సుపరిచితురాలు కనుక ఇప్పుడు సోదరి దేవుని వాక్యాన్ని చెప్తారమ్మా. వందనాలు సిస్టర్. సరళమ్మ గారు వందనాలు సిస్టర్. వందనాలు. లోకాల దర్శనం పాప ఆనిపోయినప్పటి నుంచి అయిపోయినారు. చెప్పండి. ప్రభువుని బట్టి మొదటిగా మన ప్రభుని యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన దేవదేవుడైన ప్రభువుకు మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తేజ సిస్టర్ గారికి మరీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా మందికి తెలుసు, ఇంతకు ముందు జాయిన్ అయ్యేదాన్ని. కొద్ది కాలం నుంచి జాయిన్ కాలేకపోతున్నాను, అదే ఇంట్లో పరిస్థితులను బట్టి. మరి మన సిస్టర్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు త్రోసిపుచ్చుకోవాలి అని సమయాన్ని కల్పించుకుని మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ నేను సిద్ధపడ్డానండి. మరి గత 3 నెలలుగా ప్రభువు మనల్ని ఎంతగానో కాపాడి కొత్త సంవత్సరంలో కదండి, మరి 4వ నెలలో కూడా మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మనం ఎంతో దేవుని స్తుతించబద్దులమై ఉంటున్నాము. ఎందుకంటే ఎంతో మందికి ఈ అవకాశం లేదు. నిజంగా చెప్పాలంటే మా అమ్మగారు కూడా కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాను అనుకొని ఉన్నారు. డిసెంబర్లో క్రిస్మస్ టైంలో తను ఉంటాను అనుకొని
అనుకొని ఉండొచ్చు మనసులో. కానీ డిసెంబర్ 10వ తారీఖునే ప్రభు పిలుపు అందుకుని పోయారు. అట్లా అట్లా ఎంతో మంది జీవించాలనే ఆశ ఉంటుంది, కానీ అది మన చేతుల్లో లేదు, ప్రభు చిత్తం. కాబట్టి ఎంతో మంది ఈ లోకం వదిలారు. కానీ దేవుని ప్రభు తన మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాము. మరి అలాగే నాకు మరొక నూతన సంవత్సరంలో అవకాశం కల్పించినందుకు సిస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి మనం వాక్యంలోకి వెళ్దాం. సిస్టర్, మొదటిగా చిన్న ప్రార్థన చేస్తున్నాము. మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడవ దేవ, నీ ఘననామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, అయ్యా ఎన్నికలేని నన్ను మమ్మల్ని అందరినీ మీ సన్నిధానానికి చేర్చి అయ్యా మీ మాటలు వినటానికి నేర్చుకోవటానికి, ఆయన మీ పాటలు పాడి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, అల్పురాలనైనా నన్ను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా మరొకసారి మీ పక్షంగా నిలబెట్టిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అయ్యా ప్రభా, మీకు తెలుసు నేను ఎంత మాత్రం దాన్ని నాయన, మరి నాయన విధి లేని దాన్ని, అయ్యా ఆత్మీయంగా అయ్యా మరి అంతగా అనుభవం లేని దాన్ని ప్రభా. అయ్యా ఎంతో చక్కగా ఆత్మీయ అనుభవం కలిగిన సహోదరుల మధ్య అయ్యా వాక్యం చెప్పటానికి నాయన మీరు నిలబెట్టారు. నేనైతే అంత యోగ్యురాలని కాదు ప్రభా, మీరు నా పక్షంగా ఉండండి నాయన. మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా ప్రభా. మేము ఏమి వినాలో తండ్రి మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి ఆయన. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను అయ్యా. సహాయం చేయమని జూమ్లో చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయమని, ఇంకా చేరవలసిన వారిని సకాలంగా జాయిన్ కావడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ రీతిగా ఈ జూమ్ కార్యక్రమం జరిగిస్తున్నటువంటి మరి ఆలోచన కలిగి జరిగిస్తున్న ప్రియులను ఆయన మీరు బలపరచమని తగిన దీవెనలు అనుగ్రహించుకొని వేడుకుంటూ అయ్యా ఈ దీనురాలనైనా నన్ను మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను అయ్యా. మేము మాట్లాడితే మనుషులకు మాట్లాడితే మేలు కాదు, మేలు ఉండదు ప్రభు. మీరే మాట్లాడమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాను. నేనేమి కొత్త సంగతులు ఏమి నేను చెప్పట్లేదు కానండి, మనకు బాగా పరిచయమైన వాక్యమే. ముందు ఒక చిన్న మాట. మనకు బావులు అనగానే మనకి ఎవరెవరు గుర్తొస్తారండి? ఇస్సాకు, అబ్రహాం కూడా గుర్తుకొస్తాడు. ముఖ్యంగా గుర్తొచ్చేది 4 బావులు. ఒకటి రెబుకాను లియాజరు కలుసుకున్న దగ్గర యాకోబు బావి. మోషే కూడా అదొక బావి. తర్వాత యాకోబు రాహేలును కలుసుకున్న బావి. తర్వాత యేసు ప్రభు వారి కొత్త నిబంధనలో ఈ 4 బావులు మనకు వెంటనే గుర్తొస్తాయి బావులు అనగానే. ఇంకా కొన్ని బావులు అదే ఇసాకు తవ్వించిన బావులు అవి ఉన్నాయి అనుకోండి. ఈ బావుల్లో నుంచి నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను ఈ వాక్యం సిద్ధపడ్డాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడక్కడ మనకు కావాల్సిన 4వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకున్నామండి. 7వ వచనం చదువుకున్నాం. మొదటిగా, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను కదండి. ఆమె తర్వాత 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఏలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాగే 10వ వచనం, అందుకు యేసు
నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. 11, 12 అట్లా కంటిన్యూస్ గా ఉందండి. 16, 18 వరకు చదువుకుందాము పూర్తిగా, తర్వాత మధ్యలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు చేరుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉంటుంది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని అంటది కదండి. తర్వాత మనం 25వ ఆ స్త్రీ ఆయనతో, మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మనకు తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. తర్వాత 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండెరు. తర్వాత 39, 40 అండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద ఉండుమని ఆయనను వేడుకునేది. తర్వాత 41. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు వచ్చి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. ఇక్కడ మనకు సమరయ స్త్రీ కనబడుతుంది. మనకు ఇది చాలా సార్లు విన్న వాక్యమేనండి. అయినప్పటికీ విన్నది మళ్ళీ వినకూడదు అనేది ఏం లేదు కదా. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము వినటము ఎంతైనా మంచిది. కాబట్టి 7వ వచనంలో ప్రభు సమరయ స్త్రీని నాకు దాహంకిమ్మని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రభుకు దాహం వేసిందండి. అంటే శరీరాన్ని బట్టి, ఆయన నడిచి వెళ్ళటాన్ని బట్టి ఒకవేళ దాహం వేసి ఉంటది. కాకపోతే ఆయనకు నిజమైన దాహం ఏంటి? పాపులను రక్షించటమే, సువార్త ప్రకటించటమే కదండి. మరి దేవుని యొక్క ఆయన పని తుదముట్టించుటయే నాకు దాహము అంటాడు కదా. ఆయన ఆ ముట్టించటమే ఆ దాహం తీరినట్టు అనమాట ప్రభువుకు. ప్రతి మానవుడి యొక్క దాహం తీర్చడానికి, వాళ్ళని రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సంగతి మనం చూస్తాము. మరి ఆమెనైతే మంచినీళ్ళు అడిగాడు బావి దగ్గర కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మనల్ని ఏదైనా ప్రభు అడిగితే మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామా, లేక సాకులు చెప్తామా? మనల్ని ప్రభు మన సమయం లేక మన ధనము, లేక ప్రభు కంటే మనం దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నామో దాన్ని ప్రభు అడిగాడు అనుకోండి, మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామా? అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు కదండి. ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పించమన్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా అని మనం చూస్తాం. మరి 6వ వచనంలో చూస్తే పైన ప్రభు ప్రయాణం చేయటం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి దగ్గర కూర్చున్నట్టుగా వ్రాయబడింది కదండి. అంటే ఆ స్త్రీ అక్కడికి వస్తుందని యేసయ్యకు ముందే తెలుసు అనమాట. ఆయనకు తెలియనిది ఏమి లేదు, ఆయనకు రహస్యమైనవి ఏవి లేవు, సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయనకు తెలుసు ఆమె అక్కడికి వస్తుందని, ఆమెను రక్షించాలని, ఆమెను బట్టి ఆ ఊరి వారిని కూడా రక్షించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం కదండి. అందుకే ఆయన అక్కడ కూర్చున్నట్టుగా చూస్తున్నాం. ఆమె రానే వచ్చినప్పుడు ప్రభు ఆమెను దాహంకిమ్మని అడిగాడు. ఒకప్పుడు మనందరం కూడా ఈ
పాప దాహంతో కదా, పాపం ఎంత పాపం చేసినా మనిషికి తనివి తీరదనమాట. అబద్ధం ఆడటము, లేక మోసం చేయటము, ఇలాంటివి. మనిషి అంటేనే, మానవుడు అంటేనే పాపి కదండి. అట్లా ఎంతో పాప దాహంతో ఉన్న మనుషులను వారి ఆ యొక్క ఆ పాపం నుంచి విడిపించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదండి. మనం ఆ పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దయగల ప్రభువు ఆయన ప్రేమామయుడు కదా, ఆయన ప్రేమామూర్తి కాబట్టి మనల్ని ప్రతి మానవులను రక్షించడానికి ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, పంపబడ్డాడు కదా, మన కొరకు ఈ లోకానికి పంపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభువు మన దాహం తీర్చడానికి కదండి, మనల్ని రక్షించటానికే ఆయన సిలువలో దప్పికొన్నాను అన్నాడు. మొన్న ఈ మధ్యలోనే కదా మనం గుడ్ ఫ్రైడేలో ఆ మాటలు కూడా విన్నాం. ప్రతి సంఘంలో ఆ మాటలు చెప్తారు కదండి. ఆయన లేఖనముల ప్రకారం నేను దప్పికొని ఉన్నాను అంటాడు. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం లేయటం కూడా అది లేఖనముల ప్రకారమే జరిగింది అనే మాటలు కూడా మనం చూస్తాం కదా. మనందరినీ రక్షించటానికి ఆయన ఆ సిలువలో పడిన పాటలు అవి వర్ణిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదండి. నిజంగా మనం చిన్న బాధను తట్టుకోలేమే, చిన్న నొప్పిని భరించలేమే, చిన్న ముళ్ళు పుచ్చుకుంటే మనము తట్టుకోలేము కదండి. అలాంటిది ఆయన వీపు నాగడి చాళ్ళ వల్లే దున్నబడింది అని వ్రాయబడింది కదా. ఆయన వీపును అలా ఆ కొరడాలతో కొట్టినప్పుడు దానికి ముళ్ళు మేకులు ఉంటాయంట, అవి అట్నే చీల్చుకొస్తాయంట వీపు. కండలుగా ఆయన మాంసం కూడా బయటికి పీసులుగా పడింది అని అంటారు. కాబట్టి అంత గాయపరచబడ్డాడు కదా. ఎవరి కోసం? మన కోసమే, మన పాపముల కోసమే కదా. లేకపోతే ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన పాపముల కోసం, మన పాపముల నుండి మనల్ని రక్షించటం కోసం, ఆయన పిల్లలుగా చేసుకొనట కోసమే ఆయన అంత శ్రమలు అనుభవించినట్టుగా ఆ 3 మేకుల మధ్య ఆయన సిలువలో వేలాడినట్టుగా మనము చూస్తాము. అలా ఆయన మనల్ని ఆ సిలువలో కార్చిన ఆ రక్తపు బొట్ల ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కదండి. మన పాపములకు మనకు తూర్పుకు పడమటికి ఎంత దూరం అంత దూరం చేశాను అంటాడు కదా. మరి 6వ వచనంలోనే ఆయన అలసియున్న రీతిని కూర్చున్నాడు అని చూసాం కదండి. అవును, నిజమే. ఆమె కొరకు ఆయన ముందుగానే సిద్ధపడి వచ్చి ఆమె కొరకు అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తాం. నిజానికి ప్రభువు మన కొరకు ఆయన సిద్ధపడిన ఒక రక్షణ కదండి. సిద్ధపరచబడిన రక్షణగా మనము చూడగలం ప్రభువుని. ఆయన వదకు సిద్ధమైన గొర్రెపిల్ల రీతిగా మన రక్షణ కొరకు పరలోకం నుండి ఆయన దిగి వచ్చిన ప్రభువుగా అర్థం చేసుకోవచ్చు కదండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది అనమాట. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన కదండి. ఆయన చెమటనే రక్త బిందువులాగా మారిపోయిందంటే ఆయన ఎంత వేదనతో ప్రార్థించి ఉంటాడు కదండి. ఆయన ఆ విధంగా ప్రార్థన చేసి మనకు మాదిరి చూపించాడు కదండి. మనం ఎలా ప్రార్థన చేయాలో, మనం ఎంత భారంతో ప్రార్థించాలో ఆయన ప్రార్థన చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంత వేదనతో ఆయన ప్రార్థించినట్టుగా చూస్తాం. ప్రభు వేదన పడినట్లుగా మనము చూస్తున్నాం కదా. ఎందుకోసము? మన కోసమే కదండి. మన రక్షణార్థమై ఆయన అంత శ్రమలు పడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. మరి 9వ వచనంలో చూసినప్పుడు ఆ స్త్రీ ప్రభుతో, నీవు యూదుడవు కదా, సమరయ స్త్రీనైనా నన్ను నీళ్లు అడుగుతున్నావేంటి అని అడుగుతుంది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కాబట్టి ఆమె అలా అడిగింది అనమాట. ఆమె సమరయ స్త్రీ ఆయనను ఒక యూదుడుగా మాత్రమే అర్థం చేస్తుంది కదండి. నిజమే, ఇప్పటికి కూడా చాలా మంది అదే సమరయులను వాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వరు కదా. అదే రీతిగా ఇప్పట్లో కూడా చాలా మంది అంటరాని వారంటూ వారిని దూరం పెట్టటము కదా. అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. కొందరు వాళ్ళను చిన్న చూపు చూసేవారు ఉన్నారు. ప్రభు వచ్చింది ఆమెను
ఆమెతో సాంగత్యం చేసి ఆమెతో మాట్లాడటానికి, ఆమెతో సంభాషించటానికే ప్రభు అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తాం కదా. ప్రభు నిజంగా ఇట్లా త్రోసివేయబడిన వారిని లేక ఎన్నిక లేని వారిని ఇలాంటిని పిలవటానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వారి కొరకే నేను వచ్చానని కూడా అంటాడు కదా. పాపులను పిలువవచ్చాను, నీతిమంతులను కాదని కూడా ప్రభు అన్నట్టుగా మనము చూస్తాం వాక్యంలో. అదే రీతిగా ఈమెను ఏ విధంగా ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అసలు వాళ్ళ దరిదాపులకు కూడా వెళ్ళకూడని ఈ యొక్క యూదులు మరి ప్రభు ఆమె కొరకు అక్కడికి అదే పనిగా పనిగట్టుకుని వచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆమె కొరకే అక్కడికి వచ్చాడు. వచ్చి ఆమెను రక్షించటానికే ఆయన ఆమెతో మాట్లాడుతున్నట్టు చూస్తాము. అలాగే మనల్ని రక్షించటానికి ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. మన పాపం నుంచి మనకు విడుదల దయచేయటానికి, మనల్ని రక్షించడానికే ప్రభు వచ్చాడు. మనం ఎంత ఎన్నిక లేని వారమో, మనం ఎంత దూరస్తులమో, మనం ఎంతటి నీచులమో, మరి నిజంగా ఆయన మన దరికి రావచ్చా? ఆయన మన దగ్గరికి రాలేని స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు, నా జీవితం ఉన్నప్పుడు నిజంగానండి అలాంటి ప్రభు నన్ను పిలవటానికి నా కొరకే వచ్చాడు, నా కొరకే అనేది అనిపిస్తుంది. నేను త్వరణ కూడా వాక్యం చెప్తూ చాలాసార్లు ఆ మాట ఉపయోగించింది. నేను ఆ స్థానంలో ఉంటే నా పిల్లలకు నేను మాదిరిగా ఉంటున్నానా? ఈ విధంగా నిజమే కదా. మనము వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది ప్రభు నా కొరకే కదా ఈ పాటలు పడ్డాడు అన్నప్పుడు నిజంగా ఈ వాక్యం చదివేటప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి. మరి మనం కూడా మునుపు దూరస్తులుగా ఉన్నప్పుడు, ఎన్నికలేనిగా వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దగ్గరికి తీసుకుని మనల్ని రక్షించి మనల్ని సమీపస్తులుగా చేశాడు కదా. ఆయన బిడ్డలుగా మనల్ని స్వాస్థ్యంగా ఆయన చేసుకున్నట్టుగా చూస్తున్నాం. రూతు గ్రంథంలో నయోమి విషయం చూస్తే, నయోమి బెత్లెహేములో కరువు ఉందని మోయాబుకి వెళ్ళిండ్రంట ఆ కుటుంబం. మనకు తెలిసిన విషయాలేనండి. నేను సహాయకరంగా ఈ మాటకు తీసుకున్నాను అన్నమాట. బెత్లెహేం అంటేనే రొట్టెల ఇల్లు కదండి. మరి ఆహారం ఉండే ఆ రొట్టెల ఇల్లు, అక్కడే భోజనం లేదంటే, అక్కడే కరువు ఉందంటే ఇంకా వేరే చోట ఎలా ఆహారం ఉంటుంది? కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ జీవిస్తున్నారు కదా. ఎవ్వరూ ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు లేదు, ఒక్క ఈ కుటుంబం తప్ప. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత కుమారులకు ఆ మోయాబు స్త్రీలనే పెళ్లి చేసిందంట. తర్వాత కుమారులు కూడా చనిపోయారు. కుమారులు కూడా చనిపోతే ఇంకా ఆమె ఒంటరిదైంది కదండి. ఒంటరిదైంది. తర్వాత బెత్లెహేంలో ఆహారం, దేవుడు తన ప్రజలకు ఆహారం ఇస్తున్నాడనే ఆమెకు మోయాబులో విన్నదండి కదండి. ఆ విని ఆమె తిరిగి ప్రయాణమై బెత్లెహేంకు రావాలని ప్రయాణమైనప్పుడు మనకు తెలిసిన విషయాలే నేను ఊరికి అట్లా చెప్తున్నాను. ఓర్ప మాత్రం వెనుతిరిగింది కదండి, ఓర్ప ఆగిపోయింది. ఆమె గురించి ఇంకా బైబిల్లో మనకు మళ్ళీ ఎక్కడ కనపడదు కదండి. ఎక్కడ ఒక్క మాట కూడా ఆమె గురించి లేదు. కానీ రూత్ అయితే తన అత్తతో ఒక దృఢమైన తీర్మానం చేసుకుని ఆమెతో సాగిపోయినట్టుగా మనం చూస్తాం కదండి. అందుకే ఇశ్రాయేలు వంశంలో ఆమె పేరు వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. నిజంగా మనం కూడా చాలా సార్లు ఈ కష్టం వచ్చింది, మనకే కష్టం వచ్చింది ఎందుకు, మనకే శ్రమలు ఎందుకు, మనకేనా ఇవన్నీ, అందరూ బాగున్నారే, నాకే ఎందుకు అని చాలా సార్లు మనము అలా సనుక్కుంటూ బాధపడుతూ కొన్నిసార్లు దేవుని సన్నిధిని కూడా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదండి. అందరూ అని కాదండి, నేను ఊరికి అలా చెప్తున్నాను అన్నమాట. కొందరి పరిస్థితులు అందరికీ అలాంటి కష్టాలు ఉంటాయి. మరి అందరూ విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే అలాగూ ఆగిపోతుంటారు అన్నమాట. అలాంటి వారినే ప్రభువు వెనుదిరిగి రమ్మని పిలుస్తున్నాడు కదండి. ఇశ్రాయేలీలు మాటికి తప్పిపోతూ దేవుణ్ణి మరి తనిగారు, విసిగించారు కదండి. ఆ యొక్క 40 ఏళ్ల ప్రయాణంలో కూడా అరణ్య ప్రయాణంలో కూడా దేవుణ్ణి ఎన్నిసార్లు విసిగించారో వాళ్ళు కదండి. మరి అలా చేయటం వల్ల చాలా మంది అరణ్యంలో రాలిపోయినట్టు, అక్కడ బయలుదేరిన వారంతా కూడా అరణ్యంలోనే రాలిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి మనం సనుగులు గొనుగులు
ఉండకూడదు దేవుని సన్నిధిలో కదండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అంటున్నాడు కదండి ప్రభు కదండి. దేవుణ్ణి విసికించారంట కదా, మరి ఆయాస పెట్టారు అంటున్నాడు. ఇంత చేసినా కూడా దేవుడు వాళ్ళను విడిచిపెట్టడం లేదు. ఆయన మీరు ఇంత చేసినా కూడా అయినా పర్వాలేదు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను అంటున్నాడు కదండి. వారిని కొంత శ్రమలకు అప్పగించినా కూడా వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆయన దయామయుడు, ఆయన చెవులు మూసుకోలేదు వారి ప్రార్థన వినకుండా, తిరిగి వారిని రక్షించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ మామూలుగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, రూతును రక్షించడమే దేవుని చిత్తమైంది కదండి. ఆమె అత్తతో వెళ్ళింది, అత్త పర్మిషన్ తీసుకుని పొలానికి వెళ్ళింది. మరి దేవుడు రూతును వెళ్ళవలసిన చోటుకే నడిపించాడు కదండి. బోయాజు పొలానికే వెళ్ళింది. మనందరికీ తెలుసు బోయాజు రూతును పెళ్లి చేసుకున్నట ద్వారా రూతు ఇశ్రాయేల్ వంశంలో చేర్చబడింది అనే సంగతి కదండి. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు కదా. అసలు కలవకూడదు మరి మోయాబీలతో 10 తరాల వరకు కదండి. మొదట్లోనే ఆ మాట నేను రాసుకున్నాను. 10 తరాల వరకు వారితో మోయాబీలతో కలవకూడదని దేవుని ఆజ్ఞ అయితే, ఇక్కడ ఈమె కలవటం వెళ్ళి కోడంలోనే తెచ్చుకుంది ఆ యొక్క మోయాబీలో నుంచి కదండి. కాకపోతే ఆమెను రూతును రక్షించటమే దేవుని ఇష్టం, ఆయన యొక్క సంకల్పం. కాబట్టి ఆమె రక్షించడం కోసమే ఇదంతా జరిగిందనమాట. నయోమితో పాటు ఆమె రావటము కదండి. మరి ఆమె ఆ విధంగా రావటం వలన మరి ఇశ్రాయేల్ వంశంలో ఆమె చేర్చబడినట్టుగా చూస్తా ఉన్నాం. అసలు కలవకూడదు అన్న ఆ వంశంలోనే ఎవరితో చేరకూడదు అనుకున్న ఆమెనే మరి యొక్క యేసుక్రీస్తు వంశావళిలో ఆమె ఉందన్నమాట, చేర్చబడింది. ఎంత ధన్యత కదండి. మనం కూడా ఒకప్పుడు దూరస్తులం కదండి, కలవకూడని వారము, దూరస్తులుగా ఉన్నవారిని. కానీ ఇప్పుడైతే రూతు వలె ఆయన స్వకీయ జనమయ్యాం కదండి. ఇశ్రాయేలీలతో సహపౌరులంగా దేవుడు ప్రభు మనల్ని చేశాడు. మనం ఎంత భాగ్యవంతులం కదండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నట్టుగా విశ్వాసి మన భాగ్యం ఎంత గొప్పది అని మనం చెప్పుకోవచ్చు కదండి. నిజంగా మనకు ఎంత ధన్యత ఇచ్చాడు ప్రభు. మరి 10వ వచనంలో చూస్తే, నిన్ను దాహంనకిమ్మని అడిగింది ఎవరో నీవు తెలుసుకొని ఉంటే ఆయనను అడుగుతావు అంటాడు కదా ప్రభు ఆమెతో. ఆయన నీకు జీవజలమును ఇస్తాడు, జీవజలం ఇచ్చును అన్నాడు కదండి. ఆమెకు ఆయన ఎవరో తెలియదు. ప్రభు చెబుతున్నాడు కదా, నేనే నీకు జీవజలం ఇస్తాను అంటే అదైనా ఆమె అర్థం చేసుకోలేకపోయింది అనమాట. ఆయనే జీవజలపుల ఊట అనే సంగతి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదండి. ఆదికాండము 21:19లో హాగరును చూసిన నీళ్ళ ఊట కదండి. హాగరు ఒక నీళ్ళ ఊటను చూస్తుంది దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు కదా. ఆ పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు నీళ్ళ కోసం ఆ ఊట, హాగర్ను పేరు పెట్టి పిలిచిన దేవుడే ఆ యొక్క ఊట కదండి. ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన ప్రభు ఈనాడు నన్ను నిన్ను కూడా మనందరినీ కూడా పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు కదండి. మనందరికీ రక్షణ మరి జీవజలముల ఊట అయిన ప్రభు మనలో ఊరేడి నీటి బుగ్గగా ఉన్నాడు కదండి. ఆయన జీవజలముల ఊట, ఆయనే జీవాహారం కదండి. జీవజలము ఆయనే, జీవపు ఆహారం కూడా ఆయనే. మరి 4వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట ఉంది కదండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. దేవుని పనిని, తండ్రి పనిని నెరవేర్చటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే ఆయన యొక్క ఆహారం, ఆయనకు ఆకలి తీరినట్టు అనమాట కదండి. మరి ఇంకో చోట కూడా ఒక మాట ఉంది కదా, ఇక్కడ పత్రికల్లో ఉంది, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండటమే దేవుని చిత్తం అని ఉంది కదండి. ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని ఎరిగి అలాగూ మనం జీవించటం మనం చేయవలసిన పని. మరి కీర్తనలు 1:1 అతడు నీటి కాలువ ఏరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది కదండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చిన అంటే నీళ్ళ దగ్గర ఉండే చెట్లు మాత్రమే ఆ విధంగా వాడిపోకుండా ఉంటాయి కదండి. నీటి ఓరన ఉంటే ఎప్పుడు తడి ఉంటుంది కాబట్టి ఆ చెట్లు ఎండిపోకుండా ఉంటాయి అనేది మనం చూస్తాం. చాలా సార్లు నిజంగానే ఆయనను ఎరుగమన్నట్టుగానే ఉంటాం. కొందరైతే అసలే ప్రభువును అంగీకరించిన వారుగా ఉన్నారు, హృదయాలు కఠినపరుచుకుని. కొందరికైతే అసలు యేసు ప్రభు దేవుడు అనే సంగతే మాకు తెలియదు అన్నట్టుగా చాలా మంది ఉన్నట్టుగా మనం వింటా ఉంటాం కదండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో, దప్పికొనిన వాణిని రానిము, ఇచ్చేయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము కదండి. దేవుడు ఎంత మంచి ఆఫరిస్తున్నాడు కదా దప్పికొన్న వారికి. ఈ దప్పికను గురించి మనకు చాలా ఉంటాయి. దాహంగా ఉన్నవారు, దప్పికొన్నవారు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి అంటాడు కదండి. దప్పికొన్న వారు నా దగ్గరకు రాండి, మీరు జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్మంటారు. వాళ్ళను ఉచితంగానే ఆ నీళ్లు తాగొచ్చు అంట. ప్రభు మన దగ్గరికి వస్తే జీవజలములను ఆయన ఉచితంగా ఇస్తానంటున్నాడు కదండి. ప్రభువుని ఎవరైనా ఇంకా నమ్మని వారు ఉంటే తప్పక నమ్ముకోనండి. ఎందుకంటే మనం చాలా కష్ట పరిస్థితుల మధ్య చాలా చివరి రోజుల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రభువుని ఎరగకుంటే తప్పనిసరిగా ప్రభువుని నమ్ముకోండి. ఆ జీవజలపు ఊట ఆయన మీ హృదయంలో కూడా ప్రవహింపజేస్తాడు కదా. అంటే ప్రభువే మన హృదయాల్లో ఉంటాడు. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆయనే జీవజలముల ఊట కదండి. మరి 11వ వచనంలో చూస్తే ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం నీకెలాగూ దొరుకుతాయి అంటుంది కదండి. ఈ లోతైన బావి అంటే మనం సిస్టర్ గారే ఇంతకు ముందు చెప్పారు, నేను కూడా విన్నాను. ఈ లోతైన బావి పరిశుద్ధ గ్రంథమే కదండి, మనందరికి తెలుసు, వింటున్నాం కాబట్టి. మరి దేవుడు లోతైన సంగతులు ఎన్నో ఆత్మ ద్వారా రాయించి ఉంచాడు ఆ పరిశుద్ధ గ్రంథంలో, అనేక మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా కదండి. మరి ఎన్నో లోతైన సంగతులను రాయించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ బావిలోని నీళ్లు దేవుని వాక్యమే కదండి. వాక్యాన్ని నీటికి పోల్చి చెప్తారు కదా. అనుభవం గల సిస్టర్స్ ఎంతో మంది ఈ బైబిల్ గ్రంథంలో నుండి లోతైన వాక్యాలను వారు ధ్యానించి చక్కగా ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. మన కేజీఆర్ సిస్టర్ గారు ఈ జూమ్ లో కూడా కదండి, చాలా మంది కేజీఆర్ సిస్టర్ గారు, ఇంకా చాలా మంది సిస్టర్స్ ఈ జూమ్ లో కానీ ఇంకా బయట కానీ చక్కగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు కదండి. ఆ లోతైన సంగతులను వారు ధ్యానించాలంటే వారు ఎంతో సమయాన్ని వెచ్చించాలి కదండి. దేవుని సన్నిధిలో ఎంతో సమయాన్ని గడిపి మరి దేవుడిచ్చే ఆ అనుభవాలను వారు పొందుకుని తర్వాత వారు తృప్తిపరచబడే వాక్యం ద్వారా ఇతరులకు అందించేవారుగా ఉన్నారు కదండి. అంత లోతైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు కదండి. ఈ బావులు ఏ బావి అంట? రక్షణాధారమైన బావి కదండి. ఈ పరిశుద్ధ గ్రంథము రక్షణాధారమైన బావి. రక్షణాధారమైన బావి అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథంలో నుండి వాక్యం అనే నీటిని ఆనందంగా చేదుకోవాలంట కదండి. నిజమే కదండి. వాక్యము ధ్యానించేటప్పుడు లేక వాక్యం చెప్పటానికి సిద్ధపడేటప్పుడు మనకు కావలసిన మాటలు, వచనాలు పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఈ అనుభవాలు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవము తప్పనిసరిగా ఉంటుంది కదండి. మనం వాక్యం చెప్పాలన్నప్పుడు ఏదైనా ఒక వాక్యం తీసుకుని ఆ వాక్యానికి ఆధారంగా
కావలసిన వచనాలు మనం ప్రార్థనా పూర్వకంగా వాక్యం చదివి ధ్యానించేటప్పుడు అనేక సంగతులు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు కదండి. అది అప్పుడు మనకు నేను కూడా చాలా ఆనందించేదాన్ని. ఆ విధంగా వాక్యం మనం చెప్పటానికి సిద్ధపడుతున్నాం అన్నప్పుడు ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నప్పుడు అది తెలియని ఆనందం. నిజంగా అండి, ఏదో ఎవరు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఏమున్నా ఆ ఆనందాన్ని మనం పొందుకోలేము. శరీర సంబంధంగా చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా కదా. ఈ రక్షణాధారమైన బావి, ఈ బావిలో నుంచి మనం చేదుకునే ఆ వాక్యం అనే నీటిని మనము అనుభవిస్తామన్నమాట. మనము ఆ కావలసినన్ని వచనాలను కదా మనం చేదుకునే వారంగా ఉన్నాం కదండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అవును, ఆది కాండంలో రిబ్కాను చూస్తాం కదండి. రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని బావిలోకి దిగి వెళ్ళింది కదండి. కడవను నింపుకుని, నీళ్లతో నింపుకుని పైకి ఎక్కి వచ్చింది. దిగి వెళ్ళింది, పైకి ఎక్కి వచ్చింది. దిగటం అంటే వాక్య లోతుల్లోకి మనం దిగి వెళ్ళాలి. మనం చదవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, తిరిగి పైకి ఎక్కి రావాలి కదండి. పైకి ఎక్కి వచ్చి ఆ వాక్యాలను మనం నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు పంచేవారంగా ఉండాలి కదండి. రిబ్కా కడవ నింపబడిన కడవగా మనం చూస్తా ఉన్నాం కదండి. 66 మెట్లు ఉన్న బావి అంట పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం కదండి. 66 మెట్లు గల బావి, 66 పుస్తకాలు కలిగి ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాలు ఉన్నాయి కదండి బైబిల్ గ్రంథంలో. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా మనము చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. అవి హృదయంలో నింపబడి ఉండాలి. మనం నింపుకోవాలి. ఆ సమయాన్ని బట్టి వాక్యం చెప్పాలన్నప్పుడు హృదయంలో వాక్యం ఉండాలి కదండి. మరి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని ఉంది కదా. అంటే సందర్భం అది కాదనుకోండి. కానీ ఏది ఏమైనా ఏదైతే మంచి మన హృదయంలో ఉంటుందో ఆ మంచిని మనం మాట్లాడతాం. చెడు మన హృదయంలో ఉన్నట్టయితే ఆ చెడే వస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఉండాలి. ఈ మాట నేను చెప్పడానికి నాకు కూడా కొంత ఇదిగానే ఉంది. ఎందుకంటే నాకు సిస్టర్ గారు నెల ముందు చెప్పారు, కానీ ఆయా బాధ్యతలను బట్టి నేను వాక్యం అప్పటి నుంచి నేను వాక్యం సిద్ధపడలేకపోయాను కదండి. మనం ఎప్పుడు వాక్యం చెప్పమని చెప్పినా కూడా మనం వెంటనే సిద్ధంగా ఉండాలన్నమాట. మా అమ్మగారు ఎప్పుడు మాకు స్త్రీల కూడికలో ఎవరు వాక్యం చెప్పలేము, ఆ టైం కుదరలేదు అన్నప్పుడు మా అమ్మగారికే చెప్పేవారు అనమాట. ఆంటీ మీరు చెప్పండి అని. మా అమ్మ కాదు అనేది కాదు, తప్పకుండా వాక్యం చెప్పేది అనమాట. అంటే ఆమె హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఉంది కాబట్టి ఆమె చెప్పగలుగుతుంది వెంటనే. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కొంత టైం కావాలి అనుకుంటాం కదండి. అలా కాకుండా ఎప్పుడైనా సరే మనం వాక్యాన్ని హృదయం నిండా నింపుకుని ఉండాలి. ఎప్పుడు సందర్భం వస్తుందో, ఎప్పుడు ఏ టైం వస్తుందో మనకు తెలియదు, ఎక్కడ వాక్యం చెప్పాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు మనం వెంటనే వాక్యం చెప్పటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి అనేది మనం ఇక్కడ చూడగలం. మరి అలాగే రూతు కూడా ఉదయం నుండి కదండి, ఉదయం నుండి ఆమె పరిగె ఏరుకుంటా ఉందంట సాయంత్రం వరకు. వాటిని దుల్లగొడితే దాదాపు 2 ఎవలాయను అని అక్కడ రాయబడింది రూతు గ్రంథం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె పరిగె ఏరుకుంటా ఉంది. సాయంత్రం ఏరుకున్న వాటి అన్నిటినీ దుల్లగొట్టిందంట. దుల్లగొట్టినప్పుడు దాదాపుగా 2 ఎవలైనాయి అని మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి మనం ఉదయం ఏ గ్రంథంలో ఏరుకున్నాము, మధ్యాహ్నం ఏ సువార్తలో మనం ఏరుకున్నాము, సాయంత్రం ఏ పత్రికల్లో మనం ఏరుకున్నాము, అన్ని కలిపి దుల్లగొట్టినప్పుడు సమకూర్చుకున్నప్పుడు మనం చదువుకున్న వాక్యాలను లేక మనం చదివిన వాటిని సమకూర్చుకున్నప్పుడు ఎంత వాక్యం చదివాము, ఎంత వాక్యం రాసుకున్నాము, సిద్ధపడుతున్నాము కదండి. నాకైతే నిజంగా గుర్తుండవండి, కాస్త మతి మరుపులాగా అనమాట. నాకు ఎక్కువగా గుర్తుండవు. అందుకని నేను ఎప్పుడు రాసుకుంటా ఉంటాను. ఆ రాసుకున్నా కూడా కొన్నిసార్లు కొన్ని మర్చిపోతా ఉంటాను అనమాట. అందుకని మనం చదువుకున్నవన్నీ మనం రాసుకోవటం ఎంతైనా మంచిదే. కాబట్టి నాకు ఇట్లా మతికి ఉండకపోవటం అది నా బలహీనత అండి. ప్రభు దగ్గర నేను అడుగుతున్నాను, ప్రభు జ్ఞాపక శక్తి ఇవ్వమని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మనందరం కూడా ప్రతిరోజు వాక్యం చదువుతాం కదండి, కావలసిన మాటలు రాసుకుంటాం, ఏరుకుంటాం కదండి, అన్ని కూర్చుకొని వాక్యాన్ని సిద్ధపరచుకుంటాం.
మరి ఎవరెవరము ఎంత సిద్ధపరచుకున్నాము, ఎంత చదువుకున్నాము, ఎంత సిద్ధపరచుకున్నాము అన్నది ఎవరికి వారికే మనము సరి చూసుకోవాలి కదండి. మరి ఆమె నీకు చేదుకొనుటకి ఏమీ లేదే, ఆ జీవజలం నీకు ఎలా వస్తాయి అని ప్రభును అడిగింది కదండి. ఆయనకు చేదుకోవటానికి అవసరం ఏముంది? చేదుకో అవసరమే లేదు. ఆయనే జీవజలపుల ఊట కదండి. ఆయనే జీవజల నది. మరి కీర్తన 29వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. ఎక్కడంట అండి? ప్రళయ జలముల మీద ఆసీనుడుగా ఉన్నాడంట. నిజమే కదా. మనకు ఈ లోకాన్ని సృష్టించక ముందు కూడా ఆయన జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను అనే మాట మనము చూస్తాం కదండి. ప్రళయ జలం అంటే, ప్రళయం అంటే విపరీతమైన నీళ్లు కదండి, పొంగు, నీటి పొంగు అనమాట. అది ముంచేస్తుంది. ఈ నోవహు కాలంలో వచ్చింది కదండి. భూమి పైన ఏది కూడా లేకుండా తుడిచేసినట్టుగా చూస్తాం కదా, జల ప్రళయం. అదే జల ప్రళయం. ఇక్కడ కూడా అదే మాట, జల ప్రళయం, ప్రళయ జలముల మీద, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయన. ప్రళయం అంటే జల ప్రళయం ఆ కాలంలో, నోవహు కాలంలో వచ్చింది కదండి. అంతా తుడిచిపెట్టుకుపోయింది అనమాట. ఈ జలముల మీదనే ఆయన కూర్చొని ఉన్నాడు ప్రభు దేవుడు. మరి ఆయనకు చేదుకునే అవసరం ఆయనకేముంటుంది కదండి. ఆయనే జీవజలములు, జీవజలముల ఊట కదండి. మరి 12వ వచనంలో చూసినప్పుడు, యాకోబును తన కుమారులను పశువులను త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ప్రభుని అడుగుతుంది ఆమె, ప్రభుతో అంటుంది కదండి. మరి యాకోబును పేరు పెట్టి పిలిచిన వారెవరు? ఆయనే కదా. మరి యాకోబు నేను మోసగాడిని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు ఆయనకు పేరు మార్చింది ఎవరు? ఆయనే కదా. ఆయనను మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో, ఆయన ఎంతటి దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో అది అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో, ఆయన లోక రక్షకుడు అనే సంగతి అవన్నీ మనము అర్థం చేసుకున్నప్పుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన రక్షకుడని, మన కొరకు మన రక్షణార్థమై వచ్చిన రక్షకుడని మనం అర్థం చేసుకోగలము. కానీ ఆమెకు అవి అర్థం కాలేదన్నమాట. సమరయ స్త్రీకి. మనకైతే వాక్యం విరివిగా ప్రకటింపబడుతుంది. తర్వాత మన సొంత భాషలో మనకు బైబిల్ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. మనం చక్కగా చదువుతున్నాము, తెలుసుకుంటున్నాము కదండి. ఆయన ఎవరో, ఆయన గుణగణాలను, ఆయన గుణాతిశయాలను ఏమిటో మనము ఎరిగిన వారంగా ఉన్నాం కదా. మనం కేవలం ఆయన నన్ను, నిన్ను, మనల్ని, ప్రతి మనిషిని కదా రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఎన్నిక లేని వారిని, దూరస్తులైన వారిని, పాపముల చేత, అపరాధముల చేత మరి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వారందరినీ రక్షించటానికి ప్రభు వచ్చాడు కదండి. రక్షణ మనము రక్షణను వెల ఇచ్చి కొన్నది కాదు, కష్టపడి సంపాదించింది కాదు. కేవలం ఆయన ఉచితమైన కృప చేత ఆయన మనకు అనుగ్రహించాడు కదండి. అందుకే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నేను ఎలాగూ తప్పించుకుందును అంటాడు కదండి. ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేసుకున్నట్టయితే మనం ఆ నరకాగ్నిని ఎలా తప్పించుకోగలము కదండి. మనకు ప్రభు ఇచ్చిన ఈ రక్షణ, ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను మనమేమి కష్టపడి సంపాదించుకోలేదండి, కష్టపడలేదు. దానికోసము మనం డబ్బు ఇచ్చి లేక ఎంతో వెల చెల్లించి మనము కొనుక్కునేది కాదు, కొనుక్కోలేదు కూడా. మరి ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తు యేసు తనతో కూడా బ్రతికించాడు కదండి. ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. లేకపోతే మనం నరకానికి జోగిన వారం. మరి ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో ఎంతో వేదన కదండి. అది తలుసుకుంటేనే భయం వేస్తుంది అసలు. అలాంటి ఆ స్థలానికి మనం వెళ్ళకూడదని ఆయన నిజంగా మన ఎడల ఆయన సంకల్పం ఎంత గొప్పదండి. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు దేవుడు మనల్ని. ఆయన ప్రేమకు అసలు అవధులు లేవు కదా. ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన చేతితో మనల్ని తన స్వరూపమందు మరి ఆయన నిర్మించాడు కాబట్టి మనము నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. ఆయన ప్రభువు కూడా మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఒక రక్షణ సిద్ధపరచటానికి కదండి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనకు అన్ని తెలుసు. ఆయన పొందబోయే మరణం ఎలాంటిదో ఆయనకు తెలుసు.
కదా, ఆయన పొందబోయే ఆ శ్రమలు ఎలాంటివి ఆయనకు తెలుసు. అన్ని తెలిసినా కూడా ప్రభువు మన కోసము మరి ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం, మనల్ని రక్షించటానికి. మన అపరాధంలో నుంచి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేస్తున్నాడు కదండి. నిజంగా అది చాలా గొప్ప సంగతి. నిజంగా మనం ఎవరము అది వర్ణించలేమన్నమాట ఆయన ప్రేమను. మరి 13వ వచనంలో, ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు అంటున్నాడు ప్రభు కదండి. ఆయన ఇచ్చే నీళ్లు అవి ఆ బావి నీళ్లు తాగితే తిరిగి దప్పిక అవుతుంది. మంచినీళ్ళు మనం ఒకసారి తాగి అట్లే ఉండిపోతామా? మళ్ళీ మళ్ళీ నీళ్లు తాగాలనిపిస్తుంది. కానీ ప్రభు ఆయన ఇచ్చే నీళ్లు తాగేవాడు దప్పికొనడు అంటాడు. కీర్తన 36వ అధ్యాయము 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు అని రాయబడింది కదండి. ఆయన యొద్ద ఏముందంట? జీవపు ఊట ఉందంట. మరి ఇర్మియా గ్రంథం 2:13లో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు కదండి. ఈ మాట ఇశ్రాయేలును బట్టి రాయబడిన మాట. మరి ఈ మాట వినకపోతే, ప్రభువుకు మనము దూరస్థలముగా ఉన్నట్టయితే ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది కదండి. మరి 14వ వచనంలో చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వారిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని ప్రభువు చెప్తున్నాడు అనమాట కదండి. అంటే నీటి బుగ్గ దగ్గర ఎల్లప్పుడూ నీళ్ల మధ్య ఉండే చెట్లు ఏ అయినా కూడా పచ్చగా ఉంటాయి కదండి. అంటే నీటి బుగ్గ దగ్గర ఎప్పుడు నీళ్ల తడి ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న ఏ మొక్కలు గాని చెట్లు గాని పచ్చగా వాడిపోవు, ఎంత మాత్రం ఎండిపోవు కదండి, ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నమాట. మరి ఇర్మియా 17:8లో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ యోరను వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు కదండి. ఈ యొక్క నీటి కాలువ యోరన ఉన్న చెట్టు అంట మరి పచ్చగా ఉంటుందంట. తర్వాత దాని వేళ్ళు లోపలికి తన్ని ఉంటాయంట. వెట్ట కలిగిన అంటే వేడి పుట్టినా దానికి ఏం భయం లేదు ఆ చెట్టుకి కదండి. ఆకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి, వర్షం లేకపోయినా కూడా మరి అది చింతపడదంట కదండి. కాపు మాత్రం మానదంట, వర్షం లేకపోయినా కాపు కాస్తుందంట. కారణం ఏంటంటే అది నీళ్ళ ఊట దగ్గరే ఉంది ఆ చెట్టు. కాబట్టి అలాంటి నీటి ఊట అయిన ఆ యొక్క నిత్య జీవపు ఊట అయిన ప్రభువును మనం కలిగి ఉన్నాము కదండి. ఒలివ చెట్టో లేక ఏ చెట్టో గుర్తులేదు కానండి, అది నిత్యము మరి ఫలం ఇస్తూనే ఉంటదంట, ఫలం కలిగి ఉంటదంట. అది మాకు ఒకసారి జీవరత్నం గారు బైబిల్ స్టడీలో చెప్పారు. అది ఆ చెట్టు పేరు గుర్తులేదు, ఒలివ చెట్టు అని అనుకుంటున్నాను. సిస్టర్ అదే అది నిత్యము పచ్చగా ఉంటుందంట, ఎప్పుడు కాపు ఉంటుందంట. అది ఎప్పుడు ఫలము లేదు అనే మాటే ఉండదంట ఆ చెట్టుకి అని ఒకసారి చెప్పినట్టు గుర్తుందన్నమాట. మరి 15వ వచనంలో ఆ స్త్రీ అంటుంది కదండి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు నీళ్ల కొరకు ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయి అంటుంది కదండి. ఆమె అక్షరార్థమైన నీళ్ళని గురించే ఆలోచిస్తా ఉంది. నేను ఇంత దూరం మధ్యాహ్నం, ఆమె మామూలుగా ఎండ పొద్దున నీళ్ళ బావి దగ్గరికి వచ్చినట్టు చూస్తున్నాం కదండి. అక్కడ ఉంది కదా రామారామి 12 గంటల టైం అని కదండి, 12 గంటల వేళ. ఆ ఎండ పొద్దున మధ్యాహ్నం వేళ నీళ్ళ కోసం రావాలి బావి దగ్గరికి. అయ్యో ఏం వస్తానులే ఇంత దూరము, నిజంగా అదేదో ఆ నీళ్ళు ఏదో ఇస్తే బాగుండు అన్నట్టుగా ఆమె అంటా ఉంది. ఈ 14వ వచనంలో మనం చదువుకున్నట్టు ఆ విషయాలను గురించి ఆమె ఆ జీవజలపుల ఊట అనే సంగతి దాని గురించి ఆమె ఆలోచించలేదు. ఆ మాటలు ఆలోచించలేదు కానీ ఆమె కేవలం అక్షరార్థమైన నీళ్ళని గురించే ఆమె ఆలోచిస్తా ఉంది. ప్రభు ఏదో మ్యాజిక్ చేసి నీళ్ళు ఇస్తాడేమో, అవి తాగితే ఇక దప్పిక ఉండదేమో,
నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా అట్లా ఆలోచించినట్టుగా ఆమె అంటుందన్నమాట. ఈ లోకంలో మరి ప్రతి జీవికి ఆకలి దప్పులు ఉంటాయి కదండి. ప్రతి జీవి మనుషులు కానీ పశువులు జంతువులు అన్ని కూడా తప్పనిసరిగా ఆకలి దప్పులు కలిగి ఉంటాయి. ఆకలి దప్పులు లేనిది పరలోకంలో మాత్రమే కదండి. కొన్నిసార్లు మనం కూడా పరిచర్యలు కానీ సువార్త ప్రకటించేటప్పుడు కానీ ఏ కష్టము రాకూడదు, అంతా సులభంగా సునాయాసంగా జరిగిపోవాలనుకుంటా ఉంటాం కదండి. కానీ సేవలో పరిచర్యలో కష్టం ఉంటుంది కదండి. ఆటుపోట్లు ఉంటాయి, మరి సూటిపోటి మాటలు ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే చెప్పనవసరం లేదు కదండి. ఏకంగా చేసుకుంటా ఉన్నారు, జైల్లోకి పంపుతున్నారు కదండి. మరి ప్రభు సెలవిచ్చిన రీతిగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయటం తప్ప మరి మనం ఏమి చేయలేము. అన్ని చేయగల, అన్నిటినీ మార్చగల, పరిస్థితులన్నిటినీ మార్చగల ప్రభువుకు మనం ఆ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన దగ్గర మనము మరి ప్రార్థించవలసిన వారంగా ఉన్నామన్నమాట. ఎందుకంటే రాజుల హృదయాల నీటి కాలువల వల్లే చేస్తానన్నారు కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనము అడగాలి, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. అంత తప్ప మనము ఏమీ చేయలేము కదండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ప్రభు ఆమెతో నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అని చెప్తాడు కదండి. 16వ వచనంలో, 17, 18 వచనాల్లో ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అంటా ఉంది కదండి. అందుకు ప్రభువు నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట నిజమే, కానీ నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు అని ప్రభు అంటున్నాడు ఆమెకు. నిజానికి ఆమెకు 5 మంది భర్తలు అన్నట్టుగా ఉంది కదండి. మరి ఈ 5 మంది ఉన్నారు, మరి ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, అతనితో కూడా ఆమెకు సంతోషం లేదు అన్నట్టుగా మనకు ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి. ఆమె అయినా ఈ 5 మంది ప్లస్ ఇప్పుడు ఉన్న వ్యక్తి 6 మంది కూడా ఆమె సొంత భర్తలు కాదు అనేది నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆమె భర్తలు లేడు అనింది, ప్రభు ఏమో పెనిమిట్లు కారు అన్నాడు. కాబట్టి సొంత భర్తలు కాకపోవచ్చు, వీళ్ళందరూ కూడా భర్త కాని భర్తలు అని మనము చెప్పుకోవచ్చు అనుకుంటున్నానండి నేను. మరి అది కరెక్టో కాదో. మరి ఆమె మొదటి వాడితో నెమ్మదిగా తన జీవితం చక్కగా సంతోషంగా కొనసాగింటే మళ్ళీ ఇంతమందితో ఆమె ఉండవలసిన అవసరమే ఉండదు కదా కదండి. ఇంతమందితో మళ్ళీ ఆమె జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరము ఉండేది కాదు. ఇది అక్షరార్థమైన సంగతి. మనం మరో కోణంలో ఆలోచించినట్లయితే ఎంతమంది దేవుళ్లకు మ్రొక్కినా ఆమె పాపభారం పోలేదు కదండి. మరి మనసులో ఏమాత్రము సమాధానం లేదు. ఆ సమాధానం లేని స్థితిలో ఆమె ఉంది. ఈ 6 మందితో కూడా ఆమె ఏమాత్రము సమాధానం లేని స్థితిలో, 6 మంది అంటే 1 కోటి దేవతలు ఉన్నారు అంటారు కదా. ఏ దేవుళ్ళకు మొక్కిందో, ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని మొక్కులు మొక్కిందో, కానీ ఆమెలో ఉన్న ఆ సమాధానం ఆమెకు కలగలేదు అనేది మనము ఆలోచించవచ్చు. ఈమెతే నాకు భర్త లేడు అంటుంది కానండి, మనకైతే భర్త ఉన్నాడు కదండి. మన భర్త ఎవరు? మన పోషకుడు, మనల్ని భద్రంగా కాచేవాడు, మరి మన ప్రార్థనలు వినేవాడు. మరి మన ప్రార్థనలు విని ఊరుకుంటాడా? లేదు కదండి. మన ప్రార్థనలు జవాబిచ్చేవాడు, మన అక్కరలు తీర్చేవాడు, ఆయనే మన దేవుడు కదండి. మన భర్త ఎవరు? మన దేవుడే. మరి యెషయా గ్రంథంలో ఉంది కదా, 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదండి. మన పరమ భర్త, మన ప్రభువే మన పరమ భర్త కదండి. మరి ఇర్మియాలో కూడా ఉంది ఈ మాట, ఇర్మియా 31:32, వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి అంటాడు కదండి. ఇది ఇశ్రాయేలీలను బట్టి యూదా వారిని ఉద్దేశించి రాయబడిన మాట కదండి. ఈనాడు మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. నిజంగా మరి ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి, ఆయన మాటలు నిర్లక్ష్య పెట్టి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కదండి జీవిస్తే ప్రభు మనల్ని ఉద్దేశించి కూడా అదే మాట అంటాడు కదండి. ప్రభుకు దూరస్థలముగా ఉంటే మనం ఏమి చేయలేము కదండి. ఆయనలో ఉంటేనే, ఆయనలో అంటు కట్టుబడి ఉంటేనే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ యొక్క ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉంటేనే ఆ ద్రాక్షవల్లి ఫలిస్తుంది, ఆ యొక్క తీగె ఫలిస్తుంది.
మనం ప్రభువులో ఉంటేనే మనము ఆత్మీయంగా ఫలించగలం కదండి. ఆయన సంతోషపెట్టే వారంగా మనము ఉండగలము. మరి 19వ వచనంలో చూస్తే ప్రభువు మాట్లాడిన మాటను బట్టి ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటుంది కదండి. ఆమె ఏమని గ్రహించిందంట? ప్రవక్త అని గ్రహించిందంట. ఆమె రహస్య జీవితాన్ని గురించి ప్రభువు చెప్పిన దాన్ని బట్టి ఆయన ప్రవక్త అని ఆమె గ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఏ రహస్యం దాగి ఉంది కదండి. ఆమె తన రహస్య జీవితాన్ని ప్రభు దగ్గర చెప్పలేదు, కానీ ప్రభువే ఆమె రహస్య జీవితాన్ని బయట పెట్టాడు. ఎవరము ఏది కూడా ప్రభువుకు దాచలేమన్నమాట కదండి. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి. నిజంగా మన జీవితాల్లో ఏ రహస్యం దాగి ఉంది, ఏది ప్రభువుకు చెప్పకుండా దాచాము, అది చిన్నదే అయి ఉంటదిలేండి. ఎందుకంటే పెద్ద పెద్ద పాపాలు విశ్వాసులైన వారు ఎవరు చెయ్యరు. అది ఏదైనా సరే ప్రభు బయలుపరచక ముందే కదండి మనమే ఆయన దగ్గర ఒప్పుకుంటే మంచిది కదండి. ఆయనకు తెలియనిది అంటూ ఏమీ లేదు. మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి. మరి ఆయనను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఈమెతే ప్రవక్తగా ఎరిగిందంట. ఆయన ప్రవక్త అని ఎరిగాను అంటుంది కదండి. మనం ఆయన్ని ఎలా ఎరిగాము, ఏమని అర్థం చేసుకుంటున్నాము, మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మరి 25, 26 వచనాల్లో చూస్తే ఆ స్త్రీ ఆయనతో ఏమంటుందంటే, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడని చెప్తాను కదండి. యేసు ప్రభువు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు. అలా చెప్పినా కూడా ఆమె ఆ గ్రహింపు రావటం లేదు ఆమెకు కదండి. మరి 7వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు తర్వాత ఆయనతో మాట్లాడుతూనే ఉంది కదా, సంభాషిస్తూనే ఉంది, ప్రభుతో మాట్లాడుతూ ఉంది కదండి. అయినా ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రవక్త అని మరి గ్రహించినట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ప్రభు ఆ స్త్రీ 20 వచనం నుండి కొన్ని విషయాలు సంభాషించాడు కదా. ఆ యొక్క ఆరాధించే స్థలము, ఈ పర్వతం మీద ఆరాధిస్తారు అని ఈ సంగతులన్నీ కొన్ని మాటలు మాట్లాడుకుంటారు కదా ప్రభువు మరి సమరయ స్త్రీ. మరి అన్ని విషయాలు సంభాషించినా కూడా ఆమె అర్థం చేసుకోలేకపోయింది. తనతో మాట్లాడుతున్న ఆయనే వాళ్ళు ఎదురు చూస్తున్న క్రీస్తు అనబడిన మెస్సియా అని ఆమె తెలుసుకోలేకపోయింది కదండి. మనం కూడా కొన్నిసార్లు వాక్యం వింటాం, చర్చికి వెళ్తాం, నియామక కూడికలకు వెళ్తుంటాం, మరి కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం, కానీ సరైన గ్రహింపు ఉండని వారంగా కొన్నిసార్లు ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు కొంతమందిలో అలా అనిపిస్తూ ఉంటారు. వాక్యం అర్థం చేసుకోలేము, ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కదండి. మరి ఆ ఎక్కడెక్కడో ఆలోచనలు ఉన్నప్పుడు మనము వాక్యం అర్థం చేసుకోలేము. చెప్పే వాక్యం ఏమని చెప్పారో కూడా మనకు అర్థం కాదనమాట. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉంటారు కదండి. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఏం అర్థం అవుతుంది? ఆయన చక్కగా అర్థం చేసుకుంటూనే మనము ప్రభువులో వాక్యంలో చక్కగా ఆనందించగలము కదండి. ప్రభువు నేనే మెస్సియాను అని చెప్పాక కూడా ఆమె మెస్సియాగా గుర్తించింది. ఆయన చెప్పాక ఆమె గుర్తించింది అన్నమాట. ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే మన హృదయాలు తెరవబడాలి కదండి. ఆయన గురించి మనం ఆలోచించాలి. అప్పుడు మన హృదయాలు తెరవబడినప్పుడు ఆయనను మనము గ్రహించగలము కదా. లుదియా ఎట్లాగా పౌలు వాక్యం చెప్తున్నప్పుడు, పౌలు మాట్లాడుతున్నప్పుడు లుదియా హృదయము తెరిచాడంట దేవుడు కదా. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆమె ప్రభుని అర్థం చేసుకోగలిగింది. ఆ విధంగా మనం కూడా మన హృదయాలను సిద్ధపరచుకుని, లేక మన తెరవబడిన హృదయాలు, మన మనోనేత్రాలు కూడా తెరవబడాలి. అప్పుడే ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణాతిశయాలను మనము తెలుసుకుంటాం, ఆయనను ప్రకటిస్తాం. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి మనం ప్రకటిస్తాం అన్నమాట. 28, 29, 30లో ఆ స్త్రీ ప్రభు మాటలన్నీ విన్నాక ఆయన మెస్సియా అని గుర్తించింది కదండి. మరి ఆమె తన కుండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, ఇదిగోండి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన, మీరు వచ్చి చూడండి ఈయన మెస్సియా కాడా అని అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదండి. ఈయన మెస్సియా కాడా అంటుంది. ఈయన మెస్సియా అని గుర్తించింది. 19వ వచనంలో ప్రవక్త అని గుర్తించింది, 25వ వచనంలో మెస్సియా అని గుర్తించింది,
29లో ఈయన క్రీస్తు కాడా అంటుంది కదండి. 3 విధాలుగా ఆమె ప్రభుని గుర్తించింది. అందుకే తను ఆయనను గుర్తించింది కాబట్టి ఆమె తన మంచి నీళ్ళు తెచ్చుకోవాలని వచ్చిన ఆ కుండను అక్కడే వదిలేసి మరి ఆమె ఊర్లోనికి వెళ్ళి తను చెప్తా ఉంది అనమాట. నా జీవితం అంతా, నా పాత జీవితం అంతా చెప్పిన ఆయనను మీరు వచ్చి చూడండి అంటుంది కదండి. ఈమె ఆ కుండను విడిచిపెట్టి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఏ కుండ? ఆ కుండ ఆ పాపం అనే కుండ, పాప జీవితం కదండి, పాత రోత జీవితం అనే ఆ కుండను అక్కడే ఆ బావి దగ్గరే వదిలేసింది. దాన్ని తిరిగి తనతో కూడా తీసుకుని రాలేదనమాట కదండి. మనం ప్రభువును అంగీకరించాక రక్షకుడుగా, ఆయన మన దేవుడుగా మనము ప్రభువును గుర్తించిన తర్వాత ఆయన నమ్ముకొని మరి ఆయన బిడలుగా జీవిస్తున్న కొన్ని పాత అలవాట్లు, పాత పద్ధతులు ఎక్కడో దాగి ఉంటాయి అన్నమాట కదండి. ఆయా సమయాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. వాటిని ప్రభు పాదాల దగ్గరే వదిలేయాలి కదండి. మనం వదిలేసామా అని మనము చూసుకోవాలి. కొన్ని చెప్పటానికి బాగుంటాయి కానీ వదిలేసుకోలేనివి దాగే ఉంటాయి కొన్ని కదండి. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది, పరీక్షించుకోవాలి కదండి. మరి రాజుల గ్రంథంలో కూడా 2వ రాజులు, టైం అయిపోయింది, నేను త్వరగా ముగిస్తాను. ఎలీషా కాలంలో కూడా ఆయన ఆ కుండలో కొన్ని ఆకులన్నీ తెచ్చి కుండలో పెట్టి ఉడకబెట్టినప్పుడు అది కరువు కాలము. అప్పుడు కూడా అది ఒక కారు ద్రాక్ష లేక చేదు ద్రాక్ష ఆకు కదండి, అది వెర్రి ద్రాక్ష ఆకులు వేసినప్పుడు అది చేదవుతుంది. ఒక వ్యక్తి ముందుగా తిని ఏమంటాడంటే, అయ్యా కూర కుండలో విషం ఉంది అంటాడు కదా. దైవజనుడ ఈ కుండలో విషం ఉంది అన్నప్పుడు ఆ ప్రవక్త పిండి తెమ్మంటాడు. పిండి తెచ్చినప్పుడు పిండి తెచ్చిస్తే అది ఆ కుండలో వేసినప్పుడు ఆ విషం పోతుంది కదండి. అది తినటానికి అనుకూలమైన పదార్థంగా అవుతుంది కదండి. ఆ చేదుకుండ ఎవరండి? మనమే ఆ చేదుకుండ కదండి. పిండి మన ప్రభువుకు సూచనగా ఉంది. గోధుమ గింజ వలె ఆయన విసరబడ్డాడు కదా, పిండి వలె పిసుకోబడ్డాడు, కాల్చబడిన అప్పంలాగా కాల్చబడ్డాడు కదండి. ఆయన ఆహారం, ఆయనే మనకు జీవాహారంగా అయ్యాడు. అది ప్రతి ఆదివారం మనము ప్రభువును జ్ఞాపకం చేసుకుని బలలో పాలు పొందుతుంటాం కదా. ఆ స్త్రీ ఆయన క్రీస్తు కాడని ఆయనను గుర్తించి సాక్ష్యం ఇస్తా ఉంది. ఆమె మరి అంతేకాకుండా ఒక రకంగా ఆమె సువార్త చెప్పినట్టే కదండి. ఎందుకంటే ఈయన ప్రభువు కాడ, ఈయన క్రీస్తు కాడ నా పాపాలన్నీ లేక నా జీవితం అంతా చెప్పిన ఈయన క్రీస్తు కాడ అని ఆమె అక్కడ ఆ యొక్క సమరయులకందరికీ చెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాం కదండి. అప్పుడు మీరు వచ్చి చూడండి అన్నప్పుడు వారందరూ చాలా మంది అక్కడి నుంచి వచ్చి ఆ ఊరి వారు వచ్చి ఆయనను చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి 39, 41, 42లో ఆ స్త్రీ చెప్పిన విషయాలు నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన ఆమె మాటలను బట్టి ఆ ఊరి వారు సమరయులు చాలా మంది అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన మాటలు విన్నందువలన ఇంకా అనేకులు ప్రభువుని నమ్ముకున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఆ స్త్రీతో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నాం అంటున్నారు కదండి. మరి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మాటలు, దయగల మాటలను, ఆ విలువైన మాటలను తండ్రి వారు వింటున్నప్పుడు వారికి అర్థమైంది అనమాట ఆయన నిజంగా లోకరక్షకుడు అని కదండి. మార్కు సువార్త 15:39లో ఇక్కడ శతాధిపతి కదండి, ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కదండి. ఆ శిలువ మీద మరి ఆ చీకటిలో మొన్న శుక్రవారం రోజు మా సంఘ పెద్ద గారు ఈ మాట వర్ణించేటప్పుడు చాలా చక్కగా వర్ణించారు. నిజంగా కండ్ల వెంట నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ చీకటిలో తండ్రి చేత చేయి విడవబడిన వాడై మరి ఆయన పలికిన మాటలు కదండి. ఆయన పలికిన మాటలను బట్టి అక్కడ జరిగిన ఆ దృశ్యాన్ని బట్టి ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడు, ఈ మనుషుడు నిజంగా దేవుని కుమారుడే అని ఆయన చెప్తున్నట్టుగా, సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త 23:47 అక్కడ కూడా శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచండి కదండి. ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే,
ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు అని దేవుని మహిమపరిచాడంట కదండి. సమరయులేమో ఈయన నిజంగా లోకరక్షకుడు అని మేము తెలుసుకుని నమ్ముతున్నామని వాళ్ళు అంటున్నారు. మరి మార్క్స్ వార్తలనేమో ఈయన నిజంగా దేవుని కుమారుడని నమ్ముతున్నాను, దేవుని కుమారుడని అతను అంటున్నాడు. మరి లూకాస్ వార్తలో ఈయన నిజంగా నీతిమంతుడని దేవుణ్ణి మహింపరిచినట్టుగా చూస్తా ఉన్నాం కదండి. ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చారు కదా ప్రభువుని బట్టి వీరు. నిజంగా చక్కని సాక్ష్యం. మనం మన జీవితం ద్వారా ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నామా? ఏమని సాక్ష్యం ఇస్తున్నాం? మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన సాక్షి జీవితాన్ని చూసి ఎంతమంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, లేక ప్రభువుని గుర్తిస్తున్నారు కదండి. మనల్ని మనం ఆలోచించాలి. నిజంగా ఈ గ్రూప్ లో, ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయ్యేవారు చాలా మంది చాలా రకాల సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు కదండి. నేను కూడా చాలా విన్నాను అనమాట. మరి ఈ మధ్య కాలంలో నేను కొంతకాలం జాయిన్ కాలేదు, కానీ చాలా మంది డాక్టర్స్ హాస్టళ్లలో డాక్టర్ కోర్స్ చదువుతూ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా మందికి కేజీ సిస్టర్ గారు ఇంకా కొంతమంది సహోదరులు వెళ్ళి మరి వాక్యం చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ సాక్ష్యాల్లో చాలా విషయాలు చెప్పారు. అవన్నీ విన్నాం. నిజంగా సాక్ష్యం ద్వారా కొందరు ప్రభావితం అవుతారు, ప్రభుని నమ్ముకోవడానికి వారు ముందుకు వస్తారు. పాట ద్వారాను మరి ప్రభుని నమ్ముకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక వ్యక్తి నడవడిక ద్వారా కూడా మరి ప్రభుని నమ్ముకునే అవకాశాలు ఎదుటి వారికి ఉంటాయి అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు తమ భర్తలను కదండి. అంటే మన ప్రవర్తనను బట్టి కూడా మన భర్తలనే కానీ ఎదుటి వారినే కానీ మనం రాబట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి ఇలాగూ చక్కని సాక్ష్యాన్ని కలిగి మనం ప్రభువుని గురించి మనం అనేక రీతులుగా మనం సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి కదండి. చక్కని పాట కూడా ఉంది కదా, సాక్ష్యం ఇచ్చేదా అనే పాట. కాబట్టి మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన గుణగణాలను మనం తెలియజేయటానికి, మరి ఇందుకే కదా ప్రభు మనల్ని రక్షించుకున్నది. మనం రక్షణ పొందాము ఇంతే చాలు అని మనం మన పాటికి మనం ఇంట్లో ఉండటానికి కాదు, మనం ప్రభుని ఎరగని వారికి మనము అనేక సంగతులు ప్రభుని గురించి తెలియజేయాలి, పరలోక రాజ్యం గురించి తెలియజేయాలి, నరకాగ్ని గురించి తెలియజేయాలి. నేను ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్దామని రాసుకున్నాను, కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఆ సాక్ష్యం చెప్పడం లేదండి. ఎందుకంటే నేను కూడా చిన్నతనంలో బాగా సినిమాలు చూసేదాన్ని. మా నాన్నమ్మ వస్తే ఆమె వెంట సినిమాలకు వెళ్ళేదాన్ని. మా అమ్మ కొట్టేది నన్ను బాగా సినిమాకి వెళ్తున్నావా అని. అంటే మేము నామకార్థ క్రైస్తవులమే, అయినా మా అమ్మ బాగా స్ట్రిక్ట్ గా ఉండేది. సినిమాలు అలాంటివి పోవటం కానీ కొన్ని విషయాల్లో బాగా స్ట్రిక్ట్ ఉండేది అనమాట. అయితే నేను ఒకే కూతుర్ని మా అమ్మ నాన్నకి, అయినా అంత స్ట్రిక్ట్ గా పెంచారు అనమాట. అంత ఇష్టం ఉండేది సినిమాలు అంటే. మా నానమ్మని ఏడిపించి ఆమెతో పాటు వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చి దెబ్బలు తినేదాన్ని, అట్లంతా చేసేదాన్ని. పెళ్లి అయిన తర్వాత మా భర్త కూడా మరి ఆయన కూడా సినిమా పిచ్చి ఉంది, ఆయన సినిమాలు బాగా చూస్తాడు, బుక్స్ చదివే అలవాటు ఉంది. పెళ్లి అయిన తర్వాత నేను కూడా బుక్స్ చదవటం అలవాటు చేసుకున్నా. ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఎన్ఏ జోసఫ్ గారు వాక్యం చెప్తా ఉంటే మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ వాక్యం, ఆయన చెప్పే వాక్యం వింటున్నప్పుడు చిన్నప్పుడు నాతో మా అమ్మ చెప్పిన మాటలే ఆయన కూడా చెప్పటం విన్నాను. మా అమ్మ నరకాగ్ని ఉంది, మనం దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాము, దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామని నాకు చిన్నప్పుడు కథ రూపంలో చెప్పేది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కథలు అంటే. కథలు చెప్పటం ఇష్టమే, కథలు వినటం ఇష్టమే. కథలు అందుకని మా అమ్మని ఎప్పుడు కథ చెప్పమ్మా అంటే మా అమ్మ ఒకరోజు అట్లా చెప్పింది అనమాట. ఆ విషయాల గురించే ఆయన కూడా చెప్పటం, జోసఫ్ గారు చెప్పటం విన్నాను. ఆ నరకం ఉంది అంటే ప్రభువుని నమ్ముకోవాలని చెప్పిందే కానీ ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏంటి అని మా అమ్మ కూడా తెలియదండి నిజానికి. ఎందుకంటే మేము అది పాతుకుపోయింది అనమాట. ఏమంటారు, మేము క్రిస్టియన్సే కదా, మళ్ళీ ఇంకో బాప్తిసం ఏంటి అనే విషయాలు. నామకార్థ క్రైస్తవంలో ఉన్న వాళ్ళం కాబట్టి మా అమ్మ కూడా ఆ విషయాలు తెలియదు, ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏంటి అని. నాకు కూడా అలాగే చెప్పేది. ఈ జోసఫ్ గారు చెప్పటం, ఈ అయ్య గారు చెప్పటం విని అప్పుడు మేము ప్రభుని నమ్ముకున్నాం. ఆయన కూడా నరకాగ్ని ఉంది, ప్రభుని నమ్ముకోకపోతే నిత్య నరకం ఉంటుంది, యుగాలు అందులో కాలాలి అని చెప్పేటప్పుడు నేను మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పిన కథలో అలాగే చెప్పినప్పుడు అప్పుడప్పుడు నేను భయపడేదాన్ని అనమాట. అరే నరకం యుగాలు అంటే ఇంకెప్పుడు అందులోనే ఉండాలంట, ఇంకా బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు,
ఎట్లబ్బా ఇది ఎట్లా తప్పించుకోవాలి అని ఒక ఆలోచన గుర్తొచ్చినప్పుడంతా అది భయపడేదాన్ని నేను. ఈయన ఈ జోసఫ్ గారు ఆ విషయాల గురించే మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, అరే నేను తెలుసుకోవాలనే దేవుడు నాకు ఈ మాటలు వినిపించాడేమో అని అప్పుడు అనుకొని నేను అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను అనమాట నా మాటల ద్వారా. ఇది చిన్న సాక్ష్యం లాగా చెప్దాం అనుకోనున్నా, టైం అయిపోయింది. అలాగూ ఆ సాక్ష్యం కదండి, మనం సాక్ష్యం కలిగి ఉండాలి, ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు ప్రభు ఈ యొక్క సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా సాక్ష్యం కలిగి సాక్ష్యం ఇస్తూ ఆయన ప్రభువును పరిచయం చేసే వారిగా ఉండటానికి ప్రభు మనల్ని పరిశుద్ధాత్మను నడిపించిన దాకా అందరికీ